హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మళ్ళీ మోటివేట్స్. ఈ రోజు నుండి మనం 10 రోజులు టైలరింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటూ మిషన్ కొనుక్కున్నా సరే ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినా సరే బేసిక్ దగ్గర ఆగిపోయి ఉంటాం. 10 రోజులు మనతో పాటు ఉండండి, ప్రతి ఒక్కటి నేర్చుకుందాం. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, మనం స్కిల్ నేర్చుకోవడంలో ఒక ఫ్రీడమే. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది టేప్ అంటారు, నెక్స్ట్ చిన్న థ్రెడ్ స్నేప్, నెక్స్ట్ బీస్ పీస్, అండ్ నెక్స్ట్ థ్రెడ్, అండ్ బాబిన్ కేస్, అండ్ మిషన్. ఒక్కొక్కటి ఎలా తీసుకోవాలి ఏంటి ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏది ఫస్ట్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ మీద కనిపిస్తున్న ఆ యొక్క మెజరింగ్ ఉంటుంది కదా, సో అదొక స్కేల్, మెజరింగ్ స్కేల్ అనేది కనిపిస్తుంది ముందుగా మనకి. సో నెక్స్ట్ మనం ఆయిలింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ కూడా మనకి క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. బాబిన్ యొక్క ఫుట్ అనేది ఎలా ఉంటుంది అంటే పాదం ఎలా ఉంటుంది, అందులో ఉన్న మెయిన్ ముఖ్యంగా మనకి అవసరమయ్యే ఏంటి. అక్కడ చూడండి ఆయిలింగ్ చేసేది యారోస్ ఇచ్చారు. ఆ యారోస్, ఆ 3 హోల్స్ దగ్గర మనం ఏంటంటే ఆయిలింగ్ చేసుకోవాలి. మనం మిషన్ కుట్టకపోయినా సరే ఆయిల్ బాగా రన్ అవ్వాలి, స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా ఆయిలింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, బాబినికి దారం పోసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఓకేనా, అదేమో రఫ్ కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడేమో మనం థ్రెడ్ని ఒక్కొక్క లెంత్ని సెట్ చేసుకోవడానికి అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్ చూడండి. ఫుట్ దగ్గర కొంచెం మనకి స్కేల్ కనిపిస్తుందా, మన యొక్క క్లాత్ని మెజర్మెంట్స్ అనేవి సెట్ చేసుకోవడానికి, క్లాత్ ఎంత స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది అక్కడ మెజర్మెంట్స్ ప్రాపర్గా కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రాపర్ అలా మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ నీడిలు ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఫుట్ కూడా అంతే, పాదమా కింద రఫ్ కనిపిస్తుంది కదా అవి కూడా అంతే. సేమ్ మిషన్ నడిపేది ఫుట్ పెడల్, అది మిషన్ నడుపుతుంది. సో ఇదేంటంటే ఆ ఫుట్ నా పాదాన్ని పైకి కిందకి అనుకోవడానికి అనేది యూజ్ అవుతుంది. అది మనకి పైకి కిందకి అనుకోవడానికి అనేది యూజ్ అవుతూ ఉంటుంది. చూసారా, నేను ఒకసారి దాన్ని పైకి అన్నాను, వెంటనే ఆ పాదం అనేది పైకి వచ్చేసింది. నెక్స్ట్ కిందకి అనగానే ఆటోమేటిక్గా కిందకి అనేది వచ్చేసింది. ఇదే టైప్ ఒకసారి మిషన్కి కింద అడుగు భాగానికి కూడా సేమ్ ఉంటుంది. మనం ఈజీగా కాళ్ళతో మూవ్ చేసుకోవడానికి అనేసి మన యొక్క మోకాళ్ళతో మూవ్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. పైకి కిందికి అని చెప్పేసి డైరెక్ట్గా హ్యాండ్తో కాకుండా చేత్తోనే మూవ్ అవుతుంది. ఓకేనా, ఫుట్ పెడల్ అనేది. నెక్స్ట్ మిషన్ని చేత్తో తిప్పగానే ఆ దారం, ఆ సూది అనేది ఏంది పైకి కిందికి అనేది వస్తుంది కదా. సో అందులో మిషన్ యొక్క బేసిక్స్ అనేవి ఇప్పుడు ఏమేంటి ఉంటాయి అనేది ఒకసారి చూసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యొక్క మిషన్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మిషన్, ఆ తర్వాత మనం ఏంటంటే కావాల్సిన క్లాత్ తీసుకోవాలండి కంపల్సరీగా. ఫ్యాబ్రిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అది చిన్న ఓన్లీ దారం కట్ చేసుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుందండి కంపల్సరీ. అది బీస్ ముక్క లైన్స్ డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చేసరికి పెద్ద సిజర్ అండి. క్లాత్ని మన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడానికి అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, నెక్స్ట్ టేప్ గురించి ఇంకా మెజర్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటామో చాక్ పీస్తో గీచి ఆ సిజర్స్తో అనేది కట్ చేస్తాం. థ్రెడ్స్ యూజ్ చేయాలి, అది క్వాలిటీ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేయాలి. బాబిన్ కేస్ అండ్ బాబిని కూడా ఉంది, రెండు కూడా అవి మనకి మెయిన్ రోల్ యూజ్ చేస్తే కింద నుండి క్లాత్ గట్టిగా దారం మంచిగా ఉందా లేదా అనేది, అంటే కింద దారం అనేది పట్టేది అది బాబిని కేసు. నెక్స్ట్ మనం ఏంటంటే ప్రాసెస్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఆ యొక్క థ్రెడ్ ఎలా పోయాలి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, థ్రెడ్ పోయడం అనేది సింపుల్, కానీ ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలా అనిపిస్తుందండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అది నేను సైజెస్ అని చెప్పాను కదా, అది సైజుకి సంబంధించింది. అదే రఫ్ కొట్టుకోనికి యూజ్ అవుతుంది. ఓకే, నేను సెకండ్ టైం ఒక వీడియో అనేది ఒకసారి మళ్ళీ బజ్ అయ్యి వచ్చేసినట్లుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి.
అదనేది కిందకి అనుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అందులో 2 ట్రిక్స్ ఉన్నాయి. రఫ్ కొట్టుకోవడానికి ప్లస్ దాన్ని జస్ట్ కొంచెం కిందకి అనేసి ఆ యొక్క మెజర్మెంట్స్ లెంత్ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు అండి. ఒకసారి చూడండి. అది రఫ్గా యూజ్ అవుతుంది. మనం స్టిచ్ చేశాక కొంచెం వెనకాల మిగిలిపోకుండా ఒక ముందుకి వెనక్కి అని రఫ్ కొడతాం చూసాము, అది రఫ్కి యూజ్ అవుతుంది. కుడుతూనే మనం ముందుకి వెనక్కి వెళ్ళిపోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేంటి తెలుసు కదా మీకు, చేతితో తిప్పేది హ్యాండ్ వీల్ అండి. ఓకేనా. పాదము కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసిన భాగమే. ఆ పాదాలు కూడా మనం మార్చుకుంటుంటాము, సింగిల్ అనేసి డబల్ అనేసి అలా పెట్టుకుంటూ మనం పాదాన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది కూడా మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది, పైకి కిందకి అని చెప్పేసి ఎలా ఏంటి ప్రాసెస్ అనేది కూడా. కిందకంటే పాదం అనేది కిందకి వెళ్తుందని, పైకంటే పైకి వస్తుందని. అసలు ముందు మనం థ్రెడ్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఒకసారి థ్రెడ్ చూడండి. నేను ఎక్కడి నుండి ఎక్కడికి అంటే ఫస్ట్ ఎక్కడ ఫిక్స్ చేశాను, ఏ ప్రాసెస్లో వస్తుందనేది కొంచెం ప్రాపర్గా చూడండి. ఆ థ్రెడ్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను ఈరోజు బేసిక్స్ మాత్రమే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నాకు వీడియో తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజంగా వీడియోస్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ నేను రా వీడియోలాగే పెట్టేసానని ఏ ఎడిట్ చేయలేకపోయాను. నాకు చేసే అంత టైం కూడా లేదు. ప్రాపర్గా చూడండి చాలు. నెక్స్ట్ డే ఏదన్నా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఇప్పుడు మాత్రం రా వీడియోలాగే పెట్టేశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రియల్లీ వీడియోస్ చేయడం అంటే అంత తేలికేం కాదు. చేసే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. దాన్ని ఎడిట్ చేసి పెట్టడం అనేది చాలా ఉండాలండి. నిజంగా వాళ్ళందరినీ మనం నిజంగా అభిమానించాల్సిందే, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళందరినీ కూడాను. నెక్స్ట్ చూద్దాం. ఓకే, మన పాయింట్కి వచ్చేద్దామండి. ఆ థ్రెడ్ని ప్రాసెస్ అనేది మీరు గమనించే ఉంటారు కదా. చాలా జాగ్రత్తగా ఆ థ్రెడ్ అనేది కొంచెం నీట్గా ఆ హోల్లోకి పెట్టేసుకోవాలండి. నీడిలుకున్న హోల్ అనేది మంచిగా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫుట్ అనేది కొంచెం పైకి అనేసి వచ్చేసింది కదా. ఫుట్ అనేది కొంచెం పైకి అనేసి ఆ పాదాన్ని వెనక్కి అనేసుకోవాలి. నేనేం చేస్తానంటే ఇప్పుడు వెనక్కి అనేసుకుంటాను కదా. ఇప్పుడు బాబినీలో దారం ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను కదా. ఆ దారాన్ని నేను మళ్ళీ తీసేసుకుంటానండి. నేను మీకు అది తర్వాత చూపిస్తాను. ఓకే, మనం కింద దారం పట్టి ఉంచాలి కదండి బాబిన్ అనేది. సో ఆ దారాన్ని ఎలా పోయాలి ఏంటి అనేది జస్ట్ ఇంక అలా చుట్టుకుంటూ పోతే ఏంటంటే అండి ఇంక అలాగే అయిపోతుంటుంది. అందుకని చెప్పేసి మనకు కొన్ని మిషన్స్కి అక్కడ ఫిక్స్ చేసే ఇస్తారండి. అది లూజ్ చేసుకుంటాము, టైట్ చేసుకుంటాము. కొంచెం ఆ దారాన్ని 2-3 టైప్స్ అలా పెట్టేసుకొని ఆ ఫుట్ పెడల్తో కొంచెం మిషన్ నడిపేది కదా, ఫుట్ అలా తొక్కుకుంటూ చేత్తో అలా తిప్పేసి కొంచెం టైట్ చేసుకొని ఆ దారాన్ని అలా పోసేసుకోవాలండి బాబినీకి. చూసారా, స్పీడ్గా మనం ఎంత స్పీడ్గా చేసేసుకుంటే అంత. అది కొంచెం ఒకసారి జాగ్రత్తగా చూడండి. హ్యాండ్ వీల్ తిప్పేసాను కదా, తిప్పేసి కొంచెం ప్రెజర్ చేసినట్టు నొక్కి పట్టేసుకొని దారం పోసేసుకుంటున్నాను. అది ఎంత టైట్గా పోసుకుంటే అంత మంచిదండి. లూజ్గా పోసేసుకున్నామంటే మనకి కుట్టు అనేది ప్రాపర్గా రాదండి. మనం కుట్టేటప్పుడు సమస్యలు చాలా వస్తుంటాయండి. ఇలా దారం పోసుకునే దగ్గర ఆ థ్రెడ్ పైన పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ పెట్టుకునే కాడ ఈ రెండు ఎప్పుడైతే మనం ప్రాపర్గా పెడతామో అప్పుడు మాత్రమే మనకి ఆ కుట్టు అనేది నీట్గా వస్తుందండి, లేకపోతే రాదు. ఒకసారి చూడండి, నేను దారం పెట్టేశాక దారాన్ని ఎలా తీసాను ఏంటి అనేది చూస్తున్నారు కదా. ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడ ఫిక్స్ చేస్తాను అనేది ఇంపార్టెంట్. ఎటువైపు ఫిక్స్ చేస్తున్నాను ఏంటి అనేది కీప్ అబ్జర్వ్. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొంచెం అడ్డంగా తిప్పుతున్నాను, ఏమనుకోకండి. ఒకసారి చూడండి, ఇక్కడ కింద అడుగు బాగాన మనకు ఒక పార్ట్ కనిపిస్తుంది కదండి బాబీని ఫిక్స్ చేసుకోవడానికి. ఆ కేస్ చూడండి, అది ఎటువైపు ఉంది ఏంటి అనేది జస్ట్ మనం పెట్టినప్పుడు జస్ట్ టిక్ అనే ఒక చిన్న సౌండ్ వస్తుందండి. ఆ థ్రెడ్ నేను అలా వదిలేసాను, అబ్జర్వ్ చేయండి. మేము పైకి వెళ్ళిన తర్వాత ఆ థ్రెడ్ ఆటోమేటిక్గా మన నీడిల్ అనేది పైకి తీసుకొచ్చేస్తుంది. నేను పైన పెట్టాను ఇందాక చెప్పాను కదండి, నేను ఆ థ్రెడ్ని తీసేసాను. ఎందుకంటే మనం దారం పోస్తున్నప్పుడు కిందకి వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి నేను దారం తీసేసాను. మళ్ళీ ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నాను దారాన్ని. మళ్ళీ ప్రాపర్గా పెట్టేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూడండి, పెట్టేసాను కదా. ఆ పెడల్ని ఫుట్ని పైకి అనేసి ఒక్కసారి
మనం మిషన్తో అంటే హ్యాండ్ వీల్తో ఒకసారి కిందకి అనేసి పైకి అన్నామంటే ఆటోమేటిక్గా దారం అనేది కింద బాబినీలో ఫిక్స్ చేసిన దారం అనేది పైకి తీసుకొచ్చేస్తుంది. ఆ దారాన్ని మనం రెండింటిని కలిపేసి ఆ పెడల్ వెనక్కి ఆ ఫుట్ వెనక్కి అనేది అనేసేసేయాలి. చూసారా, అగోండి రెండు కలిసే ఉన్నాయి. కొంచెం లెంత్గానే తీసేసుకోండి, కొంచెం మరీ చిన్నదిగా అనగానే మనం కుట్టేటప్పుడు ప్రాపర్ అవ్వదు కాబట్టి చూడండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ మీద ఎలా ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. క్లాత్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ తీసుకున్న తర్వాత దాని మీద లైన్స్ చాక్ పీస్తో లైన్స్ డ్రా చేసుకోండి. ఓకేనా. లైన్స్ డ్రా చేసుకోవడానికి ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా స్కేల్ తీసుకొని స్కేల్తో ఆ లైన్స్ని డ్రా చేసుకోండి. నేను 3 టైప్స్ లైన్స్ తీసుకుంటున్నాను, చూసారో లేదో. 2 స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాను. మీరైతే ఎక్కువ లైన్సే తీసేసుకోండి. నాకేదో వచ్చనైతే నేను చెప్పట్లేదు, లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి నేను జస్ట్ 2 లైన్స్ తీసుకున్నాను. వీ టైప్ కొన్ని కర్వ్స్ వీ టైప్స్ తీసుకున్నాను. కొన్ని కర్వ్స్ అనేవి కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఈలోపు నేను లైన్స్ ఇవన్నీ డ్రా చేసేటప్పుడు కొన్ని మీకు బేసిక్ పాయింట్స్ అనేవి చెప్తాను. ఈమె ఏంటి అన్నీ తెలుగులోనే చెప్పేసింది ఏంటి అనేసి అనుకోవద్దు. మనం ఈ డే 1లో ప్రాక్టీస్ ఏమేమి చేస్తున్నాము, నీడిల్ అనేది ఎక్కడ పెడుతున్నాం, ఆ ప్రెజర్ ఫుట్ అనేది ఎలా చూస్తున్నాం, బాబీని ఎలా ఫిక్స్ చేసాం, బాబీని కేస్ అనేది ఏంటి, హ్యాండ్ వీల్ ఎక్కడుంది, థ్రెడ్ టెన్షన్ డైల్ ఎక్కడుంది, స్టిచ్ లెంత్ ఎలా కంట్రోల్ చేసుకుంటాము, ఫుడ్ డాగ్స్ ఎలా, నీడిల్ ప్లేట్ అనేది, ఇవన్నీ కూడా మిషన్ మీద చూసి జస్ట్ గుర్తుపట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి. నేను ఆ లైన్ మీద స్టిచ్ చేయడానికి చూస్తున్నాను. ప్రాపర్గా రెండింటికి మధ్యలో లైన్ ఉండేలా చూసుకొని ఆ లైన్ని స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుందండి. కొంచెం మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. నెక్స్ట్ పేషెన్స్ కూడా కంపల్సరీ అండి. మనం స్టిచ్ చేస్తున్నాం, అమాంతం రావాలి అంటే రాలేకపోవచ్చు. బట్ మీ పేషెన్స్ అండ్ మీ యొక్క ఇంట్రెస్ట్తోనే మీకు రాగలుగుతుంది. ఏంటి మొత్తం వాయిస్ ఓవర్ చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. నేను ఫేస్లెస్ చేయాలనుకుంటున్నాను. విత్ ఫేస్ అయితే చేయదలుచుకోలేదు, నాకు ఇంకా పర్మిషన్ లేదు. సో అందుకని మాత్రమే నేను స్టిచ్ చేసేది నా వాయిస్ ఓవర్ మాత్రమే చూపిస్తాను. మీరు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం లైన్ని ప్రాపర్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఖచ్చితంగా స్ట్రైట్ లైన్స్ వస్తేనే మనం ఇప్పుడు మనం బిఫోర్ నేర్చుకునే స్టిచ్చింగ్కి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి లైన్స్ అనేవి ప్రాపర్గా చూసుకోండి. ఆ వీ కట్ కుడుతున్నారు కదా, ఆ వీ కట్ ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఖచ్చితంగా క్లాత్ నీడిల్ అంటే ఆ ప్లేట్ మీద పెట్టినప్పుడు ప్రెజర్ ఫుట్ కింద దించాలండి. ఖచ్చితంగా నీడిల్ పొజిషను హ్యాండ్ వీల్తో చెక్ చేయాలి. తర్వాత మిషన్ని స్లోగా ఆపరేట్ చేయాలి. బిగినర్స్ మొదట స్పీడ్ కన్నా కంట్రోల్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అది ఒక నేను ఫింగర్ పెట్టాను చూసారా, ఆటోమేటిక్గా మన హ్యాండ్ మీదకి వెళ్ళిపోతుందండి. మనకి తెలియదు కదా, లాకేసుకొని ఆ ఫింగర్ మీదకి ఇప్పుడు నీడిల్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి బిగినర్స్ మొదటిగా స్పీడ్ కన్నా కంట్రోల్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. స్ట్రైట్ లైన్ నీట్గా రావడం నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఆ కర్వ్స్. ఇప్పుడు వీ కట్ కుడుతున్నాను చూసారా, వీ టైపు. అవి ఎలా అంటే ఫస్ట్ స్ట్రైట్గానే ఉండిద్దండి. మీ యొక్క నీడిల్ని ఆ కార్నర్లో కిందకు ఉండేలా చూసుకోండి. తర్వాత ఫుట్ని పైకి అనేసి క్లాత్ని మనకి ఎటువైపు కావాలో అటువైపు తిప్పేసుకొని, ఓకే, మళ్ళీ స్ట్రైట్గా ఉండిద్ది కాబట్టి మళ్ళీ స్ట్రైట్ లైన్ స్టిచ్ చేయండి. ఎక్కడైతే మనం కర్వ్ కొట్టాలి అనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ ప్లేస్లో నీడిల్ అనేది కిందకు ఉండాలండి. నీడిల్ కిందకు ఉన్నప్పుడు మనం ఫుట్ ఆ పాదం అనేది పైకి లేపి పట్టుకున్నా సరే ఆ క్లాత్ అనేది అటు ఇటు కదలదు. కాబట్టి మళ్ళీ ఫుట్ని కిందకు అనేసి క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఆ కర్వ్కి తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకి ప్రాపర్గా రాగలుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం ఏం చెప్పుకున్నాము, మెషిన్ని స్టిచ్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందామండి. మిషన్ని టేబుల్ మీద పెట్టాలండి. మిషన్ టేబుల్ మీద పెట్టేస్తాం. నీడిల్ ప్రాపర్టీ ఫిట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ప్రెజర్ ఫుట్ కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలండి. బాబినీలో థ్రెడ్ విన్ చేసి బాబిన్ కేస్లో కరెక్ట్గా ఇన్సెట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, నేను అక్కడ క్లాత్ కుట్టేసాను చూపిస్తున్నాను. ఈలోపు నేను మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్తున్నాను. అప్పర్ థ్రెడ్ని మిషన్ థ్రెడ్డింగ్ పాత్ ప్రకారం థ్రెడ్ చేయాలి. నీడిల్ ఐలో థ్రెడ్ని కరెక్ట్గా డైరెక్షన్స్లో పాస్ చేయాలి.
చేసామనేది ఒకసారి చెక్ చేసుకోండి. బాబిన్ థ్రెడ్ని పైకి బ్రింగ్ ఎలా చేయాలి. ఓకే, గుడ్. ఇప్పుడు కర్వ్ ఎలా కుడుతున్నామండి చూడండి. ఆ ఫ్యాబ్రిక్ మీద కర్వ్ ఎలా వస్తుంది, మన యొక్క స్టిచ్చింగ్ని మనం టెస్ట్ చేసుకోవాలి. నీట్గా వస్తుందో లేదో చూసిన తర్వాత యాక్చువల్గా ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. కర్వ్ చూడండి, ఆ కర్వ్ వచ్చాక మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయాలి, నీడిల్ని కిందకు ఉంచాలి. ఆ కర్వ్ లైన్ ఎలా ఉందో చూసి నీట్గా నీడిల్ పొజిషన్ హ్యాండిల్తో చెక్ చేసుకుంటూ ఆ కర్వ్స్ అనేవి తిప్పుకుంటూ రావాలి అండి. ఓకేనా. మెయింటెనెన్స్ గురించి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క మిషన్ మూవింగ్ అనేది పార్ట్ స్మూత్గా పనిచేయడానికి ఆయిలింగ్ కూడా ఇంపార్టెంటేనండి. జాగ్రత్తగా గమనించండి. ఆయిలింగ్ పాయింట్స్ ఒకేలా ఉండవు అన్ని మిషన్స్కి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. మిషన్లో మాన్యువల్గా మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం బెస్ట్ ఆప్షన్. ఆయిల్ చేసే ముందు మిషన్ని స్విచ్ ఆఫ్ అంటే థ్రెడ్ లేకుండా చూసుకొని, లేదు మీది కరెంటుది అయితేనేమో స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ డిస్కనెక్ట్ చేసి ఆయిలింగ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అది కూడా ఒకసారి మీరు గమనించుకోగలరు. దెన్ ఆయిలింగ్ కంప్లీట్ అయిపోయాక జస్ట్ మనం స్టిచ్ తప్పుగా పడితే థ్రెడ్ని కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే లోపలికి చిన్నవి కంప్లీట్ చిన్న దారాలు అనేవి లోపలికి వెళ్ళిపోయి మనం కుట్టేటప్పుడు కింద థ్రెడ్ అనేది రఫ్గా రావడం, లేదా అదేంటి ముడతలుగా వచ్చేయడం లాంటివి జరుగుతుంటాయి. అవి కూడా కొంచెం ఫోకస్ చేయండి. మనం ఎప్పుడైతే దారం ప్రాపర్గా పోసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మనం మిస్టేక్స్ చేయకుండా, మన వైపు జస్ట్ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా నీట్గా చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఓకేనా. చూసారా క్లాత్ అనేది, అంటే స్టిచ్చింగ్ నాదంటే కింద హరిగిపోయిందండి, ప్రాపర్గా లేదు, కొంచెం నునకొచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. మీరైతే స్ట్రైట్ లైన్స్, కర్వ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా. ఇవన్నీ జస్ట్ మిషన్ చూడగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా నేను మీకు ప్రాపర్గా చెప్పాను కాబట్టి చూడండి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నారు, బ్యాక్ చూపించలేదు అనుకోవద్దు. లైక్ అండ్ షేర్. జై హింద్.